అందరికీ నమస్కారం. నేను మీ సుమతి. ముందుగా మహి మీడియా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి అందరూ పండగ హడావుడిలో బిజీగా ఉన్నట్టున్నారు? ఏ గణపతిని కొనాలి, ఎంత పెట్టి కొనాలి, పెద్ద గణపత, చిన్న గణపత, ఏ రంగు గణపతి అని ఆలోచిస్తున్నారు కదా. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం మన కోసం పూజ చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అప్పుడే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండగలం. మరి అలా కాదు, ఆడంబరాలకు వెళ్తాము అనుకుంటే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అది మనకే కాదు, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి కూడా. ప్లీజ్ సేవ్ ద నేచర్. ప్రకృతి హితమే పండుగల పరమార్థం. మట్టి గణపతి పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ప్రతి మతం వ్యతిరేకిస్తుంది. ఇక భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండుగల వెనుకున్న లక్ష్యం కూడా ఇదే. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తూ సిద్ధమవుతుంది. పండుగలు సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణం ఇది. సునిశ్చితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దాం. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునే కంటే ఉన్నంతలో పండుగ చేసుకుని 10 మందికి మంచిని పంచిపెట్టడం మేలు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతుంది. దీనికి అంత ప్రాధాన్యత వచ్చిందంటే మన వల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం చేసే పనుల వల్ల ఎదుటి వారికి ఏ చిన్న కష్టం రాకూడదు. మన పండుగల పరమార్థం కూడా ఇదే. మనుషులను, మూగ జీవాలను ఇబ్బందులకు గురి చేయమని ఏ దేవుడు చెప్పలేదు. చేతనైతే ఇంత సాయం చేయాల్సింది పోయి తెలిసి తెలిసి ఇతరులను ఇబ్బందుల్లో పడేద్దామా? మట్టి గణపతులను పూజించటంతోనే సరిపోదు. వీధుల్లోని రహదారులన్నీ ఆక్రమించి అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి సామాన్య మానవుడికి ఇబ్బంది కలిగించే పనులకు కూడా మానుకోవాలి. కాలనీ వాళ్ళంతా కలిసి ఒకే గణపతిని పెట్టుకుంటే దేవుడు దీవించడా? ఊరు వాళ్ళంతా కలిసి ఒకటే విగ్రహాన్ని పూజిస్తే గణపతి ఊరుకోడా? మరోవైపు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీన్ని మరో జాతీయ ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచి పనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కలా ఎదిగినట్టు ఒక మంచి పండుగ సందర్భంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం. మా ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మంచి కంటెంట్స్ మీకు చూడాలనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.